ప్రతిసారి ఇది ఓపెన్ చేయాల్సిన విషయం. ప్రతిసారి ఏ మీటింగ్ జరిగిన పవర్ స్టార్ పవర్ స్టార్ మీకేంటి, మా సొంత తమ్ముడు, మాకు లేదా ప్రేమ ఏంటి? మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంటుంది. ప్రతిసారి పవర్ స్టార్ మాత్రం మాట్లాడద్దు. వాడు వస్తే రమ్మన్నాం, మేము 100 సార్లు పిలుస్తాం పవర్ స్టార్ రమ్మని. వచ్చాడా? వస్తే మాట్లాడండి. సరే, ప్రతిసారి అన్న ఎదవల్లర చేయకండి. ఇక్కడ ఇది అన్నయ్యకి గౌరవంగా మేము చేసుకుంటున్నాం బర్త్డే. పవర్ స్టార్ వస్తే మాట్లాడతాడు. చాలాసార్లు ఓపిక పట్టారు, చాలాసార్లు ఓపిక పట్టి వాడు రాకపోతే మేమేం చేస్తాం? ఎన్నిసార్లు పిలుస్తాం తెలుసా మీకు? మీకు ఎవరికైనా తెలుస్తుందా మీకు? ఎన్నిసార్లు మేము పిలుస్తాం. మా ఫంక్షన్కి ఇదేనికి రాడు. దట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఏంటి మాట్లాడతారు మీరు? ఆపండి. ఇంకా ఇప్పుడు వెళ్ళి మీకు ఎవరైనా దమ్ముంటే వెళ్ళి పవర్ స్టార్ అడగండి. వెళ్ళి అక్కడ అడగండి, ఇక్కడ అడగచ్చు కాదు మీరు. ఓకే, ఇప్పటికైనా తెలుసుకోండి. ప్రతిసారి వచ్చి పవర్ స్టార్ అవటం కాదు. మీకు దమ్ముంటే మీరు మాట్లాడగలితే వాడి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడి నుంచి రమ్మని చెప్పండి. మేము ప్రతిసారి పిలుస్తూనే ఉంటాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు అన్నయ్య ఫ్యాన్స్ తర్వాతే పవర్ స్టార్ ఫ్యాన్స్. ఒక్కసారి అన్నయ్య 150వ సినిమా మొదలెట్టాడంటే ఏ స్టారు లేడు ఇక్కడ. నంబర్ 1 చేయి. జస్ట్ వినండి. జస్ట్ లిసన్. వినండి ప్లీజ్. తెలుసు, వినండి. అవి వెనకాల ఆపండి. అవునండి, ఆపండి ఒకసారి. అందరు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని ఆపండి. వినండి. పైకి వచ్చుతా చెప్తారు, ఆపండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పవర్ స్టార్ వస్తాడు రేపు, ఆపండి. ఇంకా అక్కడితోటి మీ డిస్కషన్. పవర్ స్టార్ మీకు కాదు, మా సొంత తమ్ముడు, మాకు రక్తం వచ్చి ఇప్పుడు తమ్ముడు. మీరు మాట్లాడతారా మీరు? అడే మెయిన్ వాడికి రావాలంటే వస్తాడు. కళ్యాణ్ ప్రతిసారి పిలుస్తాం, వాడు రావాలంటే వస్తాడు, రానంటే రాడు. దట్స్ ఆల్. ఇంత తెలుసుకోవాలి. వాళ్ళ ఏ ఫంక్షన్కి వాడిని పిలవకుండా మేము లేవు. వాడు వస్తాడంటే వస్తాడు, లేకపోతే రాడు. ఏంటి ప్రతిసారి వచ్చి ఏంటి మీ అల్లరి? ఆపండి ఇంకా ప్లీజ్, కూల్. ప్రతిసారి రావటం, పవర్ స్టార్ అని మీరు అనటం, స్టేజ్ని అల్లరి చేయటం ఎన్నిసార్లు భరించాలి? దిస్ టైమ్ ఈజ్ ఓవర్. ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్నారో కావాలని అల్లరి చేస్తున్నారు మీరు. మాకు తెలీదా మా తమ్ముడు మాకు రావాలని? ఏంటి మీ అల్లరి? క్వైట్. దమ్ముంటే మాట్లాడగలిగే కెపాసిటీ వెళ్ళి పవర్ స్టార్ని అడగండి ఎందుకు రావట్లేదని. ఇక్కడ అడగడం కాదు. ఓకే, భరించాను. దిస్ ఈస్ ద టైమ్ టు ఓపెన్. మా తమ్ముడంటే మాకు, మా అన్నయ్యకి, మా పిల్లలందరికీ ఈ రోజుకి, ఈ క్షణం దాకా మా తమ్ముడు కోసం మేము ఏమైనా చేయగలుగుతాం. మా తమ్ముడి మీద మాకున్న ప్రేమ మీకే ఉంది. పవర్ స్టార్ నచ్చే మీకున్నది ఏంటి? రాజకీయాల్లోకి వెళ్తే ఏదో అడ్వాంటేజ్ కోసం వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు. జెన్యూన్గా రమ్మండి, వెళ్ళండి. అతను పెట్టిన పార్టీకి వెళ్ళి ఫైట్ చేయండి. అతని తరఫున అతను గొప్పగా ఫైట్ చేస్తున్నాడు. దమ్ముంటే అక్కడికి వెళ్ళి ఫైట్ చేయండి. ఇక్కడికి వచ్చి అరవడం కాదు. చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక రాజకీయమైనటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఫైట్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత గొప్పవాడో చిరంజీవి అంతకన్నా 100 రెట్లు గొప్ప అవసరం తెలుసుకోండి మీరు. ఎందుకు రావట్లేదు పవర్ స్టార్ నువ్వు, పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు రావడం లేదు? చిరంజీవి గారి ప్రతి ఫంక్షన్కి మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నావు, మీరు ఎందుకు రావట్లేదు అని ఒక్కసారి అడగండి. ఎప్పుడైనా సమాధానం సంపాదించారు అక్కడ? ఇక్కడికి వచ్చి అరుస్తారు మీరు. భరించి వాళ్ళు ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇలా మాట్లాడిన దానికి ఇంటికి వెళ్ళి మా అన్నయ్య నాకు తలవాచెల్ల చివట్లో పెడతాడు. దానికి కూడా సిద్ధమయ్యే మాట్లాడుతున్నాను. ఇక్కడ నా తమ్ముడు అంటే నాకు ప్రేమ ఉంది. నేను క్రైసిస్లో ఉన్నప్పుడు, నేను సమస్యలో ఉన్నప్పుడు నా తమ్ముడు ఎంత కాపాడాడో నా అన్న అంతే కాపాడాడు. ఇక్కడ ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. మా తమ్ముడు హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. నేను నా తమ్ముడు అంత గొప్ప మనిషిని ఎక్కడ చూడలేదు.